పత్రిక 3వ అధ్యాయం. పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21వ వాక్యం ధ్యానం 21వ వాక్యం ధ్యానం చేసుకుందాం. సహోదరుడు ఒక్క నిమిషం అంటే అందరూ తీసినట్లయితే వాక్యం అందరికి కనపడుతుంది, అందరూ చదువుతారు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య, వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. కొద్దిసేపు నీ వాక్యము ధ్యానించుకోవటానికి, నీలో నడవటానికి నీ కృపను మీరు మాకు దయచేయమని, నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. అల్పుణ్ణి, అయోగ్యుని తండ్రి, సిలువ చాటును మరుగుపరుచుకోండి. నేను కాదు యేసయ్య, నేను కాదు తండ్రి, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మా బ్రతుకులు కట్టబడతాయి, మా జీవితాలు మారుతాయి తండ్రి. మేము దీవించబడతాం, మేము ఆశీర్వదించబడతాం. కాబట్టి నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేయమని వేడుకొంచున్నాం. వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు సిద్ధపరచండి, స్థిరపరచండి. మంచి నేల నాటబడిన విత్తనం వలె వాక్యము ఫలించే భాగ్యాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సరే, పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి 20-21 వచనాలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి వచనాలుగా కనిపిస్తూ ఉంటాయి. 20వ వచనంలో పౌలు అంటాడు, నా పౌరస్థితి పరలోకమందున్నది అంటాడు. 21వ వచనంలోకి వచ్చేసరికి అట్టి పరలోకములోకి ప్రవేశించాలంటే మనకేం కావాలి అంటే మన యొక్క మట్టి శరీరాన్ని వదిలి మనం మహిమ శరీరాన్ని సంతరించుకోవాలి. మన శరీరము దేవుని యొక్క మహిమగల శరీరమునకు సమరూపముగా మారుతుందట. ఒకసారి ఆలోచించండి. పిల్లలు తల్లిదండ్రుల్లాగా పనులు చేస్తున్నా, నడుస్తున్నా, ముందుకు వెళ్తున్నా ఏమంటామంటే వీడు అచ్చం వాళ్ళ నాన్నలాగా ఉన్నాడురా, వీడు అచ్చం వాళ్ళ అమ్మలాగా ఉన్నారురా అని చెప్పి అంటూ ఉంటాం. దేవుని యొక్క రాకడలో విశ్వాసులకు ఉన్న ఆధిక్యత ఏమిటి అంటే మనము మన యొక్క శరీరము ఎవరి శరీరముగా మారుతుందంటే మహిమగల దేవుని శరీరమునకు సమరూపముగా మారుతుంది. ఎప్పుడు అంటే ప్రభు యొక్క రాకడలో. ఈ లోకంలో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో మన ప్రయాణం కొనసాగుతూ ఉన్నప్పుడు మన శరీరము మాంసము, రక్తముతో, చర్మముతో కప్పబడి, ఎముకలతో అతకబడి మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కానీ అవర్ డెస్టినీ, మనం వెళ్ళబోయేది, మనం చేరుకోబోయేది ఎక్కడికి అంటే పరలోకానికి. కానీ ఈ రక్తము, మాంసము ఇవేం మన దగ్గర ఉండవు. ఏ శరీరం వస్తుంది మనకి? మహిమ శరీరం. ఎలాంటి మహిమ శరీరం అంటుందంటే వాక్యము, తన మహిమగల శరీరమునకు సమరూపముగా మనల్ని మారుస్తాడట దేవుడు. యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క శరీరం ఎలా ఉంటుందో అలా నువ్వు నేను మార్చబడతాం, నువ్వు నేను మారిపోతాం. ఈ లోకంలో ఈ శరీరంతో మనం ఉన్నప్పుడు కొన్ని సహజంగా మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకోండి. ఈ లోకంలో ఈ మట్టి శరీరము, మాంసము, రక్తంతో జీవిస్తూ ఉన్నప్పుడు నీకు వ్యాధులు అనేవి వస్తాయి, రోగాలు అనేవి వస్తాయి, వృద్ధాప్యము నీకు వస్తుంది. వృద్ధాప్యం రాకుండా ఆగుతుందా? ఆగిందా ఎవరికైనా? ఆగదు. దాన్ని ఎవరు ఆపలేరు కూడా. వస్తుంది, అలసట వస్తుంది, శరీరానికి విశ్రాంతి అవసరం అవుతుంది. ఇవన్నీ సహజంగానే జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతాయంటే అది దేవుని సృష్టి. చూడండి, ఆదికాండంలో దేవుడు మనిషిని చేసినప్పుడు ఎలా చేశాడు? మానవుణ్ణి మంటి నుండి తన స్వరూపములో మానవుణ్ణి, మనిషిని చేశాడు, నరుణ్ణి చేశాడు. సరే, మట్టితో చేసినటువంటి ఈ శరీరం అట్లా నేల మీద పడుకొని ఉంది, దాంట్లో కదలిక లేదు. దానికి ఏమి లేదు అంటే ప్రాముఖ్యంగా జీవము అనేది లేదు. శరీరం మాత్రమే చేయబడి ఉంది, అది కూడా మట్టితో చేయబడి ఉంది.
అయితే ఈ శరీరానికి దేవుడు ఏం చేశాడట? ఆదికాండం 2:7 అంటుంది, వాని నాసికా రంధ్రముల్లో జీవవాయువు ఊదగా వాడు నరుడు ఏమయ్యాడట? జీవాత్మ ఆయను. కాబట్టి ఈ మట్టిగా శరీరంతో పడుకొని ఉన్నటువంటి మనిషికి, నరుడికి ఏం చేశాడట? దేవుడు జీవవాయువు ఊదాడు. అయితే ఇప్పుడు మార్పులు చూడండి ఎట్లా జరుగుతున్నాయో. అంతవరకు ఈ మనిషి మట్టి శరీరాన్ని సంతరించుకొని పడుకొని ఉన్నాడు. దేవుడు జీవవాయువు ఊదినప్పుడు వాడిలోకి ఏం ప్రవేశించిందని వాక్యం అంటుంది? జీవాత్మ. ఇది ఒక్క పదమా రెండు పదాలా? రెండు పదాలు. జీవము, ఆత్మ. అంతకుముందు ఏముంది? శరీరం ఉంది. అంటే ఎన్ని అయినాయి ఇప్పుడు ఇక్కడ? జీవము, ఆత్మ, శరీరము, మూడైనాయి. ఎప్పుడైతే దేవుడు జీవవాయువును ఊదాడో మట్టిగా ఉన్నటువంటి మనిషి జీవమును సంతరించుకొని ఆత్మను పొందుకున్నాడు. కాబట్టి వాడు జీవాత్మ ఆయను అని చెప్పి వాక్యం ఉంటుంది. నిర్మాణం ఎలా ఉంది? దేవుని యొక్క నిర్మాణం ఎలా ఉంది? మట్టితో చేశాడు శరీరమును. జీవవాయువును ఊదినప్పుడు వాడు జీవము, ఆత్మ రెండు పొందుకున్నాడు. దేవుని దగ్గర నుంచి ఇవన్నీ పొందుకున్నటువంటి మనిషి, వాడి శరీరం మట్టితో చేసిందే. వాడి శరీరం దేనితో చేసింది? మట్టితో. కాబట్టి మట్టి మనిషి లేచి నుంచున్నాడు. దేన్ని బట్టి లేచి ఉంచున్నాడు? దేవుడు ఊదినటువంటి జీవవాయువుని బట్టి జీవమును, ఆత్మను పొందుకున్నాడు. వీడికి, ఆదాముకి దేవుడు మళ్ళీ వాడి గాఢ నిద్ర కలగజేసి ద బెస్ట్ ఎనస్థీషియన్ ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మనం ఎనస్థీషియన్ అంటాం కదా. ఎవరిని? డాక్టర్లు ఉంటారు కొంతమంది ఎనస్థీషియన్స్. మొత్తం మంది ఇస్తే మనకేం తెలియదు ఏం చేస్తున్నాడు. దేవుడు ఆ రోజుల్లోనే ఆదాముకి ఏమి ఇచ్చాడు? మొత్తం మంది ఇచ్చాడు. గాఢ నిద్ర కలిగిందంటే ఎంత గాఢ నిద్ర కలిగిందంటే వాడి శరీరంలోంచి ఎముకను తీసి అవ్వం చేసినా కానీ వాడికి ఏమీ తెలియదు. చేశాడు. వీళ్ళిద్దరిని ఎక్కడ పెట్టాడు దేవుడు అంటే ఏదోను తోటని చాలా బ్యూటిఫుల్గా దేవుడు తయారు చేశాడు. చాలా అందంగా తయారు చేశాడు. వీళ్ళు రాకముందే దేవుడు ప్రతిదీ ఏర్పాటు చేశాడు. అందుకనే చాలా సందర్భాల్లో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ప్రణాళిక మన జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. అదే జరుగుతుంది. మీరు ఇన్ని వేల కిలోమీటర్లు మీ దేశం వదిలిపెట్టి మీ బంధువులు, మీ స్నేహితులు, మీరు తోడబుట్టిన వారు లేదంటే కడుపును పుట్టిన వారిని వదిలిపెట్టి ఎందుకు వచ్చాం మనం ఇక్కడికంటే దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఆదాము అవని దేవుడు నడిపించినప్పుడు ఏదోను వనాన్ని చేసి ఆదాము అవని ఎక్కడ పెట్టాడు? దేవుడు ఏదోను వనంలో పెట్టాడు. చెట్లు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు కష్టపడాల్సిన పని ఏమీ లేదు. సంతోషించు, తిను, శుభ్రంగా జీవించు అని చెప్పి ఆదాము అవ్వకి చెప్పి దేవుడు ఇంకొక మాట వాళ్ళకి చేయకూడని పని చెప్పాడు. ఏంటో చేయకూడని పని అంటే, ఇదిగో ఒక్క పని మాత్రం నువ్వు చేయవద్దు. ఏంటంటే 2వ అధ్యాయము 16-17 చదువుదామా? ఆదికాండం 2వ అధ్యాయం. దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. ఏం అభ్యంతరం పడాల్సిన పని లేదు. కోసుకో, తిను, నీ ఇష్టం. అయితే మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినకూడదు. అంటే డోంట్ డూ ఇట్, తినొద్దు, డోంట్ ఈట్, చేయొద్దు అని చెప్పి ఒక మాట చెప్పాడు దేవుడు. అయితే ఏ పని అయితే దేవుడు చేయొద్దు అన్నాడో అన్ఫార్చునేట్లీ మరి అది ఏమనుకోవాలో తెలియదు కానీ ఆ పనే దేవుడు వద్దన్న పనే చేశారు. అవ్వ ఆదామును కూడా ప్రోత్సహించింది. ఇద్దరూ ఆ పని చేశారు. సరే, జరిగిపోయింది. దాన్ని బట్టి ఏమైంది అంటే పాపము అనేది లోకంలోకి ప్రవేశించింది. ఈ పాపము ద్వారా ఏం ప్రవేశించింది? పాపం ఒకటే రాలా, పాపంతో పాటు ఏం తీసుకొచ్చింది? మరణాన్ని కూడా తీసుకొని వచ్చింది. దేవుడు తన సృష్టిని చేసినప్పుడు వీళ్ళు చనిపోకూడదు, వీళ్ళు బాధలు పడకూడదు, వీళ్ళు శ్రమ పడకూడదు, వీళ్ళకి చావు అనేది రాకూడదు, వృద్ధాప్యం అనేది ఉండకూడదు, వీళ్ళ రోగము రుగ్మత అనేది ఏమీ రాకూడదనే దేవుని ఉద్దేశ్యం. కానీ అక్కడ ఆదాము చేసినటువంటి పనిని బట్టి పాపం ప్రవేశించింది. పాపంతో పాటు ఏం వచ్చేసింది? లోకానికి మరణం కూడా వచ్చింది. రోమాపత్రిక 6:23 అంటుంది, పాపము వలన వచ్చు జీతము మరణము. దేవుని ప్రణాళికలో ఈ మరణం గురించి లేదు, దేవుని ప్రణాళికలో శ్రమ లేదు, దేవుని ప్రణాళికలో వ్యాధి లేదు, దేవుని ప్రణాళికలో రోగం లేదు, దేవుని ప్రణాళికలో బాధ లేదు. కానీ ఆ బాధ పాపము ద్వారా లోకంలోకి ప్రవేశించింది. కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ దాంట్లో ఉండిపోయాం. మనకి మరణం ఉంది, మనకి వ్యాధి ఉంది, మనకి రోగం ఉంది, మనకి బాధలు ఉన్నాయి, మనకు కన్నీరు ఉన్నాయి, మనకు కష్టం ఉంది. మరి వీటి నుంచి ఎలా మనం బయటికి రాగలం అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక మాట చెబుతున్నారు. ఎవరితో అంటే నికోదేముతో. ధర్మశాస్త్ర పండితుడు,
ఒక కాలేజీ, బైబిల్ కాలేజీ ప్రొఫెసర్ నికోదేము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అర్ధరాత్రి వేళ వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకి ఈ సంఘటన కనిపిస్తూ ఉంది. వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఆయనతో అంటూ ఉన్నాడు కదా 3వ అధ్యాయంలో, అయ్యా నికోదేము, మీరు మరొక జన్మ క్రొత్తగా జన్మించితే కానీ నిత్యరాజ్యంలోకి మీరు ప్రవేశించలేరు, నిత్యరాజ్యాన్ని చూడలేరు అన్నప్పుడు నికోదేము ఒక ప్రశ్న అడుగుతాడు, అయ్యా కొత్తగా జన్మించడం ఏంటి, మళ్ళీ ఎట్లా పుట్టగలం అని చెప్పి అడిగితే ప్రభు అంటున్నారు 3వ అధ్యాయంలోనే 5-6 వచనాలు చదువుదాం ఒకసారి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి? ఒకటి ఎలా జన్మించాలి? నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. ఇట్లా ఆత్మ మూలముగా జన్మించడం బట్టి తర్వాత వచనం, దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 6వ వచనం నాన్న. శరీరం మూలముగా జన్మించినది శరీరమును జన్మించినది ఆత్మనుయై ఉన్నది. ఆత్మ మూలముగా జన్మించి ఆత్మ అయి ఉన్నది. కాబట్టి దేవుడు పాపం వచ్చిన తర్వాత ఈ శరీరానికి విడుదల దేంతో ఇచ్చాడంటే, మరొకసారి మీరందరూ కూడా బాప్తిజం తీసుకోవాలి. నీటి ద్వారా మీరు జన్మించాలి, ఆత్మ ద్వారా మీరు జన్మించాలి. దీన్ని ఏమంటున్నారు? వాక్యం అంటుందంటే నూతన జన్మ, క్రొత్తగా నువ్వు జన్మించాలి. క్రొత్తగా జన్మిస్తే ఏమవుతుంది అంటే, నువ్వు ఈ మరణము గురించి భయపడుతున్నావు కదా, ఈ మరణాన్ని దాటి ఎక్కడికి ప్రవేశిస్తావు అంటే జీవములోకి నువ్వు ప్రవేశిస్తావు. రక్షింపబడినటువంటి వారికి ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ, రక్షణ పొందుకున్నటువంటి వారికి ఉన్నటువంటి గొప్ప ఆశ ఏమిటి అంటే, రెండవసారి నేను ఇంకా మరణాన్ని రుచి చూడను. ఆ మరణము దాటడానికి దేవుడు నువ్వు రక్షణ పొందుకోవాలి, ఆత్మతో నువ్వు రక్షింపబడాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. దేని ద్వారా జరుగుతుంది అంటే, నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు, నీటి మూలంగా ఆత్మ మూలంగా నువ్వు మరొకసారి జన్మించినప్పుడు. కాబట్టి ఈ మట్టి శరీరము దేవుని యొక్క మహిమ శరీరంలోకి మారాలి అంటే ఒక చిన్న ప్రాసెస్ని మీరు దాటి వెళ్ళాలి, ఒక పని చేయాలి. ఏంటి ఆ పని అంటే, ప్రభువుని మనము రక్షకుడిగా అంగీకరించాలి. అప్పుడేమవుతుందట, ఏదైతే మట్టిగా చేయబడిందో ఈ శరీరము, వృద్ధాప్యం వచ్చినా, రోగం వచ్చినా, బాధతో చనిపోయినా, ఎట్లా చనిపోయినా సరే పాతిపెట్టబడిన తరువాత దేవుని రాకడలో ఈ మట్టి శరీరము దేవుని సారూప్యమునకు సమానమైనటువంటి దేవుని శరీరమునకు సమరూపముగా ఇది మారి మహిమలోకి ఇది ప్రవేశిస్తుంది. ఇది ఎవరికి రానటువంటి ఆధిక్యత దేవుడు క్రైస్తవుడికి మాత్రమే ఇచ్చినటువంటిది, దేవుడు విశ్వాసికి మాత్రమే ఇచ్చినటువంటిది, దేవుడు రక్షింపబడినటువంటి వారికి మాత్రమే ఇది ఇచ్చినటువంటిది. కాబట్టి ఇప్పుడు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు నేను ఎలా బ్రతకాలి? మహిమలోకి ప్రవేశించాలి అంటే, ఈ లోకంలో మట్టితో ఉన్నాను నేను, ఈ మట్టి శరీరాన్ని ఎలా నేను కాపాడుకోవాలంటే, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక వాక్యం ఉంది. మెల్లిమెల్లిగా వాక్యంలోకి వెళ్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. కాబట్టి ఇప్పుడు విశ్వాసులు ఎలా ఉండాలి అంటే, ఫిలిప్పీ పత్రికలో 3:21 ఏముంటుంది? సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరముగా సమరూపము గలవ దానిగా మార్చును అని చెప్తూ ఉంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో వాక్యం ఉంటుంది కదా, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతకు ఎదురు చూస్తూ ఉండాలట. ఎలా ఉండాలి? నెక్స్ట్ ఈ లోకంలో. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి? ఒకటి, స్వస్థ బుద్ధితో. స్వస్థ బుద్ధి ఏంటండి? బుద్ధి తెలుసు కదా మనకి. స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటంటే, ఈ బుద్ధి అనారోగ్యంతో ఉంది, ఈ బుద్ధి రోగంతో బాధపడుతూ ఉంది, ఈ బుద్ధికి బలహీనత ఉంది. కాబట్టి ఈ బుద్ధికి ఏం కావాలి అంటే స్వస్థత. ఏం కావాలి? స్వస్థత. మన సహజంగా మనం ఎప్పుడు కూడా స్వస్థత అనగానే మన శరీరానికి స్వస్థత కావాలి అని చెప్పి ఆశపడతాం. మనకేదో బలహీనత ఉంది, రోగం ఉంది, ఆశపడాలి. దేవుని దగ్గరికి వస్తాం, ప్రార్థన చేస్తాం. దేనికి స్వస్థత కావాలని? శరీరానికి స్వస్థత కావాలని.
కానీ ఇక్కడ పౌలు తీతుకు రాసిన పత్రికలో అంటూ ఉన్నాడు కదా, మీరు లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మొదటిగా మీకు ఏం కావాలంటే స్వస్థ బుద్ధి కావాలి. మొదటిగా ఏది స్వస్థత కలగాలి? దేనికి? బుద్ధికి స్వస్థత. తర్వాత మాట, నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు దేవుని వాక్యం మనకేం బోధిస్తుంది అంటే, ఈ లోకంలో మీరు బ్రతికినప్పుడు, ఈ మట్టి శరీరంతో బ్రతికినప్పుడు, ఎప్పుడైనా మన జ్ఞాపకం మన మట్టి శరీరమే, కానీ మహిమ శరీరముగా మార్చబడాలి అంటే ఈ మట్టి శరీరానికి బలహీనతలు వస్తాయి, ఈ శరీరానికి రోగం ఉంటుంది, ఈ శరీరానికి వృద్ధాప్యం ఉంటుంది, ఈ శరీరం రోడ్డు మీద వెళ్తూ ఉంటే కాలికి రాయి తగిలితే దెబ్బ తగులుతుంది, గోరు ఉడుతుంది, రక్తము కూడా వస్తుంది. కానీ దీని యొక్క లక్ష్యం ఏంటి? మన యొక్క లక్ష్యం అంటే మన మహిమ శరీరంగా మార్చబడాలి అంటే ఈ యొక్క మట్టి శరీరంతో ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనము స్వస్థ బుద్ధి కలవారిగా బ్రతకాలి, నీతిగా మనం బ్రతకాలి, భక్తితో మనం బ్రతకాలి. ఎంతవరకు బ్రతకాలి? చివరి శ్వాస వరకు బ్రతకాలి, తుది శ్వాస వరకు మనం ఆ విధంగానే బ్రతకాలి. చాలాసార్లు చిన్న బిడ్డల్ని, యవన బిడ్డలను రక్షణ పొందుకోండి, లేదంటే రక్షణ తీసుకుంటే ఏమంటారు? ఇప్పుడు కాదండి, తర్వాత చూద్దాం అంటారు. ఇప్పుడు తర్వాత కొన్ని సంవత్సరాలు ఆగింతారు. ఎందుకంటే మేము ఇప్పుడు యవనంలో ఉన్నాం, మేము ఒకవేళ పాపంలో పడిపోతామేమో, కాబట్టి మాకేం కావాలి? సమయం కావాలి. దేనికోసం? కొన్ని సంవత్సరాలు ఆలోచించి తర్వాత మేము రక్షణలోకి వెళ్తాం అనే ఆలోచన ఉంటుంది. కానీ మనం బ్రతికినంత కాలము కూడా ఎలా బ్రతకాలని వాక్యం ఉంటుందంటే స్వస్థ బుద్ధి, నీతి, భక్తితో మనం బ్రతకాల్సిందే. రక్త మాంసంతో కూడినటువంటి ఈ శరీరమును విడిపించటానికి క్రీస్తు రక్త మాంసముల పాలివాడాయను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఈ రక్త మాంసములతో మన శరీరం ఉంది కాబట్టి మనం సహజంగా అనీతి, శాపము, పాపం అనేది మనకు కలుగుతూ ఉంది. వీటి నుంచి విడిపించడానికి మనం ప్రభువుని అంగీకరించినప్పుడు, ప్రభువుని ఒప్పుకున్నప్పుడు మనకేం కలిగిందంటే క్రీస్తు ఆ యొక్క శాపము నుంచి మనకు విమోచన దయచేశాడు. కాబట్టి మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము ఆయన శాపగ్రస్తుడుగా మారెను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు మన పాపముల నుంచి విడుదల పొందుకోవాలి అంటే, ఈ మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చాలి అంటే మొట్టమొదటి పని ఆత్మతోనూ నీటితోనూ నువ్వు బాప్తిజం తీసుకొని ఉండాలి, జన్మించి ఉండాలి, కొత్తగా జన్మించి ఉండాలి. 2, ఈ బ్రతికినంత కాలము ఈ మట్టి శరీరాన్ని స్వస్థ బుద్ధి కలిగి, నీతి కలిగి, భక్తి కలిగి నువ్వు కాపాడుకుంటూ వెళ్ళాలి. 3, దీనికోసమే ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టింది, దీనికోసమే ఆయన మానవ రూపంలో ఈ లోకానికి వచ్చింది, దీనికోసమే ఆయన రక్తము కలవాడుగా మాంసము కల శరీరం కలిగి లోకానికి వచ్చింది, మన శాపాలను ఆయన భరించింది. పౌలు అంటాడు ఒక మాట, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో, 2 కొరింథీ పత్రిక 5:20, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. సరే, ఇక్కడ ప్రభులు వారు శిలువ మీద ప్రాణం పెట్టినప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని ఎవరన్నా అడిగితే సహజంగా మనం అనేది ఏంటంటే మా పాపములకు విమోచన కలిగింది అంట. దేనికి విమోచన కలిగింది? పాపాలకు విమోచన కలిగింది. ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టినప్పుడు ఆయన చేసిన 3 పనులు, ఆయన నీ శరీరమునకు విడుదల ఇచ్చారు, నీ ప్రాణమునకు విడుదల ఇచ్చారు, నీ ఆత్మను కూడా విడుదల ఇచ్చారు. ప్రభువు మన శరీరమును, మన ప్రాణమును, మన ఆత్మను రక్షించటానికే శిలువ మీద ఆయన ప్రాణం పెట్టారు. కొన్ని వందల సంవత్సరాల క్రితము ఒక ప్రవక్త అంటాడు ప్రభుల వారి రాక గురించి. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, క్రీస్తు ఎందుకు రాబోతున్నారు అని చెప్పి యెషయా ప్రవక్త అంటూ ఉన్నాడు. ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. మన అతిక్రయ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన అతని మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, దీంట్లో
ఒకసారి మనం ఆలోచన చేస్తే నీ అతిక్రమాలకి కొరకు ప్రభువు గాయపరచబడ్డారు, నీ దోషముల కొరకు ఆయన నల్లగొట్టబడ్డారు, నీ పాపముల నిమిత్తం ఆయన శిక్ష అనుభవించారు. 4వది, నీకు స్వస్థత కొరకు, నీకు ఆరోగ్యం ఇవ్వటానికి, నీ బలహీనతను కొట్టివేయటానికి, నీకు బలాన్ని సమకూర్చడానికి దేవుడు దెబ్బలు తిన్నాడు, శిక్ష అనుభవించాడు. 4 విషయాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. యెషయా ప్రవక్త అంటూ ఉన్నాడు, ప్రభు రాకముందే కొన్ని వందల సంవత్సరాల ముందే ఇదిగో ఆయన రాబోతూ ఉన్నాడు, నా అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడతాడు, నా దోషములను బట్టి అతడు నలగొట్టబడతాడు, మనకు పడవలసినటువంటి శిక్ష ఆయన మీద పడుతుంది, మనకు స్వస్థత కోసం ఆయన దెబ్బలు తింటాడు. ఈరోజు స్వస్థత ఆరాధన, ప్రభువు మనల్ని స్వస్థపరుస్తాడు, మన బలహీనతలోంచి దూరపరుస్తాడు. ఎస్, దేవుడు మనం తప్పనిసరిగా స్వస్థపరిచే దేవుడే ఉన్నాడు. ఎందుకంటే ఆయన గాయముల ద్వారానే, దెబ్బల ద్వారానే మనకేం కలిగింది అంటే స్వస్థత అనేది కలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో రోగము, వ్యాధి, మరణము లేదు. కానీ పాపము ద్వారా ఆ వ్యాధి, మరణము ఈ లోకంలో ప్రవేశించింది. యేసుక్రీస్తు ప్రభులు వారు, అంటే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపి ఆయన శిలువ మీద పెట్టినటువంటి ప్రాణము ద్వారా మనకి విమోచన, మనకి స్వస్థత, మనకి విడుదల దయచేశారు. కాబట్టి ఇప్పుడు నువ్వు నేను ఎలా ఉండాలి అని చెప్పి వాక్యం అంటుందంటే, స్వస్థబుద్ధి కలవారిగా, నీతి కలిగి, భక్తి కలిగి, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతూ ఉండాలి. దేంట్లో అభివృద్ధి చెందాలి అంటే నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మలో కూడా నువ్వు అభివృద్ధి చెందేవాడిగా ఉండాలి. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. విశ్వాసిని దేవుడు కోరుకునేది బాగా దృఢంగా ఉండు కానీ బలహీనతంగా ఉండు అని చెప్పి దేవుడు అంటలా. బాగా పీలగా ఉండు, బలహీనంగా ఉండు కానీ ఆత్మలో బలంగా ఉండు, ఇట్లా కాదు. దేవుడు అనేది ఏంటంటే అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లాలి, నీ యొక్క శరీరానుసారంగా నువ్వు వర్ధిల్లాలి, ప్రతి విషయంలో కూడా నువ్వు వర్ధిల్లేవాడిగా ఉండాలి. యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం మనకు కనపడుతుంది. యోహాను 3వ పత్రిక గాయకు రాస్తూ యోహాను అంటూ ఉంటారు 3వ పత్రిక 2వ అధ్యాయంలో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అంటారు. యోహాను తాను రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనంలో గాయునకు శుభమని చెప్పి వ్రాస్తూ, ప్రియుడా గాయు, నీ ఆత్మ వర్ధిల్లుచున్నది కదా, అలాగే నీవు కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లుచు ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి. శరీరంలో మాత్రమే కాదు, సుఖం పొందుకోవాలి. అన్నిటికీ నీకు వర్ధిల్లటం అనేది, అభివృద్ధి అనేది నువ్వు చూడగలగాలి అనేది వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన బలహీనతల నుంచి మనం విడుదల పొందుకోవాలి అంటే, మనకి స్వస్థత కావాలి అంటే, మనకి విడుదల కావాలి అంటే, శరీరమునకు, ప్రాణమునకు, ఆత్మకు నెమ్మది కావాలి అంటే 2 విషయాలు నేను చెప్పి త్వరగా ముగిచ్చేస్తాను. మొదటిగా మనకేం కావాలి అంటే మన మనస్సునకు స్వస్థత అనేది కావాలి. ఏం కావాలి? దేనికి కావాలి స్వస్థత? మనస్సునకు స్వస్థత కావాలి. సహజంగా శరీరానికి స్వస్థత కావాలి అని చెప్పి అడుగుతాం, అయ్యా నా శరీరంలో ఒక బలహీనత ఉంది, దయచేసి దాన్ని ముట్టయ్యా, యేసయ్యా స్వస్థపరచు అని చెప్పి అడుగుతాం. నాకు ఈ అనారోగ్యం ఉంది, నాకు విడుదల దయచేయి అని చెప్పి ప్రార్థన చేస్తాం. కానీ ఈరోజు మనం ఇంకొక విషయం నేర్చుకోబోతున్నాం, ఏంటంటే మన మనస్సుకు స్వస్థత అవసరం. మన హృదయాన్ని స్వస్థపరిచేవాడు దేవుడే, నీ ప్రాణమునకు నెమ్మదినిచ్చేవాడు దేవుడే. మన మనస్సు బలహీనపడితే మన శరీరం బలహీనపడుతుంది. రోజు రాత్రుల పూట చాలామంది ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు. దేని గురించి ఆలోచిస్తారు? కుటుంబం గురించో, బిడ్డల గురించో, రేపేం జరుగుతుందో అనే విషయం, నా ఉద్యోగం ఎలా ఉంటుందో అనే విషయం, ఇలా ఆలోచనలు ఉంటాయి. నువ్వు ఎంత ఎక్కువగా రాత్రి కాలంలో ఆలోచిస్తే అంత ఎక్కువగా నీ శరీరం ఉదయకాలం బలహీనపడుతుంది. ఉదయకాలం ఆ శరీరము బలహీనపడుతుంది. ఎందుకంటే దేవుని సృష్టి అలా ఉంది. దేవుడు శరీరమును చేసి దానికి ఏమిచ్చాడు? ప్రాణము, ఆత్మ, జీవము, ఆత్మ, జీవాత్మ ఇచ్చాడు.
కాబట్టి ఇప్పుడు నీ యొక్క శరీరము ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే ప్రాణము ఆధీనంలో ఉంటుంది. మనస్సు నీ ఆలోచన నీ శరీరాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంత ఎక్కువగా ఆలోచించావో పని గురించి ఆ రోజు నువ్వు అంత బలహీనపడతావు, అంత అలసట చెందుతావు. మనకి ఒక నానుడు ఉంది, ఏమంటావంటే సంతోషమే మహాబలం, సంతోషమే సగం బలం. ఏదైనా సరే సంతోషంగా ఉంటే ఏమవుతుందట, సగం బలం. అంటే నీకు బలహీనతల్లో ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉంటే ఆ సంతోషమే నీలో ఉన్న సగం రోగాన్ని తీసివేస్తుంది. నీ మనస్సునకు స్వస్థత కలిగితే, నీ మనస్సు గనక స్వస్థత పొందుకుంటే ఆటోమేటిక్గా నీ శరీరం కూడా ఆరోగ్యాన్ని పొందుకుంటుంది, నీ శరీరం బలపడుతుంది, నీ శరీరం వృద్ధి చెందుతుంది. దేవుడు మనస్సును స్వస్థపరిచే దేవుడే ఉన్నాడు. రెండో విషయంగా నీ ఆలోచన ఎప్పుడూ కూడా సక్రమమైన ఆలోచన నువ్వు చేస్తూ ఉండాలి. ఎటువంటి ఆలోచన? సక్రమమైన ఆలోచన. సక్రమము కాని విక్రమమైన ఆలోచన, అదంటే క్రమము కాని ఆలోచన అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో దాన్ని నెగటివ్ థాట్స్ అంటాం. ఏమంటాం? నెగటివ్ థాట్స్. జరగంది జరుగుతూ ఉన్నట్లు, ఏదో జరగబోతుంది అనే ఆలోచన, ఎవరో ఏదో నన్ను చేస్తారు అనే భయం నీ మనస్సును కృంగదీస్తుంది. అది నీ శరీరం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి నువ్వు బలంగా ఉండాలంటే నీ మనస్సు ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఏమంటుందని? పాజిటివ్ థింకింగ్, క్రమమైన ఆలోచన చేసేవారిగా మనం ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే నీ మనస్సును నీ ఆలోచనలను ప్రభు వైపు నువ్వు తిప్పుతావో, ప్రభు మనస్సులాగా నువ్వు ప్రభు మనస్సును నువ్వు కలిగి ఉంటావో, అప్పుడు మన శరీరము బలహీనత నుంచి బలాన్ని పొందుకుంటూ ఉంటుంది. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను చేతగాని వాడిని, నా వల్ల కాదు, నాకు అనారోగ్యం ఉంది, నేను ముందుకు వెళ్ళలేను, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను ఆ పని చేయలేను. ఈ మాటలు వచ్చినప్పుడే సగం నీ శరీరం బలహీనపడుతుంది, సగం ఆ రోగం నీ మీద ప్రభావాన్ని చూపుతుంది. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చాలా చక్కటి మాట ఇది. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. ఇప్పుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎంతమంది అయితే నేను క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాను అని చెప్పి అనుకుంటారో, మీలో 2 విషయాలు బయటికి వెళ్ళిపోతాయి. ఒకటి, ఏదైతే చెడు ఆలోచన చేస్తూ ఉన్నారో మీ హృదయంలో అది బయటికి వెళ్ళిపోతుంది. రెండోది, ఏదైతే నా జీవితంలో జరగదు అని చెప్పి మీరు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారో అది బయటికి వెళ్ళిపోతుంది. ఇందాక మన కీర్తన భాగంలో కూడా చూసాం, మనస్సులో ఉన్నది ఎవరు పరీక్షించగలరు, ఎవరు పరిశోధించగలరు అంటే దేవుడు మాత్రమే. కాబట్టి నీ మనస్సు దేవునితో, దేవుని వలె, దేవునిలాగా నువ్వు ఆయన వైపు చూడగలిగితే, ఆయనతో ఉండగలిగితే, నీ మనస్సులో ఉండే ప్రతి దురాలోచన, ప్రతి నెగటివ్ థింకింగ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి అంటున్నాడు, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. నీ హృదయము నువ్వు తెరిచిపెట్టుకోవాలి. ఎవరికి తెరిచిపెట్టుకోవాలి? క్రీస్తుకి తెరిచిపెట్టుకోవాలి. చాలాసార్లు, చాలా సందర్భాల్లో మన ఆలోచనలతో మునిగిపోయి ప్రభువుకి నీ హృదయంలో ఎప్పుడు చోటు అనేది ఉండదు. రాత్రిపూట పడుకోబోయే ముందు ఏవేవో ఆలోచిస్తావు కానీ దేవుని వాక్యం గురించి ఆలోచించావా? ఏవేవో మాట్లాడుకుంటూ పడుకుంటావు కానీ దేవుని మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావు. ఎందుకంటే నీ హృదయంలో అవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీ మనస్సు బలపడుతుంది. హల్లెలూయా, నీ మనస్సు బలపడుతుంది. రోమాపత్రికలో ఒక మాట ఉంది. రోమాపత్రిక 10వ అధ్యాయము, చాలా కొన్ని వందల సార్లు మనం చదువుకుని ఉంటాం ఈ వాక్యం. రోమాపత్రిక 10:9. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని ఒకసారి నీ హృదయం ముందు నువ్వేం చేయాలి? పక్కాడి హృదయంలో కాదు, ఎవరి మనస్సులో విశ్వసించాలి? నీ మనస్సులో ప్రభువు మీద విశ్వాసం ఉంటే, జాగ్రత్తగా వినండి, నోటితో ఒప్పుకున్నావు సరే బాగానే ఉంది, కానీ నీ హృదయంలో ఏముండాలి? ప్రభువు మీద విశ్వాసం ఉంటే ఏమవుతుంది అంటే నువ్వు రక్షింపబడతావు.
ఆ వాక్యము నీ హృదయంలో ఉంటుంది. ప్రభువు నీ మనస్సులో ఉంటాడు, ప్రభువు నీ ప్రాణంలో ఉంటాడు. ఎటువంటి దురాత్మ శక్తులు, ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి నెగటివ్ థాట్స్ ఏది కూడా నీ మనస్సులోకి రాకుండా దేవుని యొక్క వాక్యము నిన్ను కాపాడుతుంది. దేవుని యొక్క వాక్యం నిన్ను కాపాడుతుంది. కాబట్టి ఈ మాట ఎందుకు హృదయంలో అనే మాట రాశారు పౌలు ఇక్కడంటే, నీ మనస్సు కీలకమైనది. నీ మనస్సే నీ శరీరాన్ని ఆధీనం కంట్రోల్లో చేస్తూ ఉంది. నీ మనస్సు దేవుని మీద ఉన్నప్పుడు, నీ మనస్సులో దేవుడు ఉన్నప్పుడు ఈ బలహీనతలు నిన్ను బలహీనపరచలేవు. హల్లెలూయా. పౌలు బలహీనతగా ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నా కృప నీకు చాలంటాడు. బలహీనతను తట్టుకున్నాడు. దేని బట్టి తట్టుకున్నాడంటే దేవుని యొక్క వాక్యము పౌలు హృదయంలో ఉంది. కాబట్టి బిడ్డలారా, ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనలో బలహీనత ఉన్నది. ఉన్నది మనలో బలహీనత. దేవుడు స్వస్థపరుస్తాడు. అవును, దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ మూలమైన మాట, మూల భాగం ఏంటంటే, దేవుడు మనల్ని తాకే ముందు మన మనస్సులో ఏముండాలి అంటే దేవుని యొక్క వాక్యము ఉండాలి, దేవుని మాట ఉండాలి, దేవుడు ఉండాలి. నీ మనస్సులో గనక దేవుడు ఉన్నట్లయితే, నీ హృదయంను దేవుడు పరీక్షించినప్పుడు దావీదులాగా నా అంతరంగమును నువ్వు పరీక్షించి చూడుము అని చెప్పి నువ్వు అన్నట్లయితే దేవుడు నీ ప్రతి బలహీనతను కొట్టివేస్తాడు. హల్లెలూయా. సంపూర్ణమైన ఆరోగ్యం మనం పొందుకుంటాం ఎప్పుడంటే నీ హృదయంలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యం ఉండాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తూ బోధిస్తూ ఉన్నారు. మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి ఉపమానం అది కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువ అనే ఉపమానం చాలాసార్లు మనం చదువుకున్నాం ఈ యొక్క ఉపమానం గురించి. అయితే ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ప్రభులు వారు ఒక నిమిషం కదా, నేను క్లుప్తంగా చెప్తాను, సమయం ఉండదు కదా, 10-15 నిమిషాలు ముగించాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువ అనే ఉపమానం ప్రభు చెప్తూ అంటూ ఉన్నారు కదా. ఒక వ్యక్తి విత్తనాలు విత్తుకుంటూ వెళ్తూ ఉన్నాడు, వెదజల్లుతూ వెళ్తూ ఉన్నాడు విత్తనాలు. అయితే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలని పక్షులు వచ్చి తినేసాయి కాదు, పదం ఉంటుంది, మృంగేసాయి. కొద్దిగా కఠినమైన పదం, మృంగేయటం. తినేయటం వేరు, మృంగేయటం వేరు. తినేయటం అంటే నవ్వులతాం, మృంగటం అంటే నవలం. అంటే అది చాలా త్వరగా వెళ్ళిపోతుంది. మృంగేసేది ఓకే, మృంగటం. కొన్ని ఎక్కడ పడ్డాయి? రాతి నేలను పడ్డాయి. రాతి నేలలో మన్ను లేకపోవటాన్ని బట్టి మొలిచాయి కానీ ఎదగలేదు. మూడవది ముండ్ల పొదల్లో పడ్డాయట. నేల మంచిదే కానీ చుట్టూ ముండ్ల పొదలు ఉన్నాయి కాబట్టి ఆ మొక్కని ఎదగనివ్వాల. నాలుగవది మంచి నేలను పడినటువంటి విత్తనం, ఆ విత్తనము ఫలించింది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఇది ఉపమానం, ప్రభులు వారు చెప్పిన ఉపమానం. అయితే ఇది ఎక్కడ చెప్పారు? ఆ సముద్ర తీరమున జనులందరూ ఉండగా వాళ్ళకు ఉపమానం చెప్పాడు ప్రభులు వారు. తర్వాత శిష్యుల్ని పక్కకు పిలిచి వాళ్ళు అడుగుతున్నారు, ఏంటి భావం ఏంటి అన్నప్పుడు ప్రభు వాళ్ళకి విశదీకరిస్తున్నారు. దేన్ని? విత్తువా అనే ఉపమానాన్ని విశదీకరిస్తూ అంటూ ఉన్నారు ఒక మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవరైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినిన గ్రహింపగా ఉండగా. ఒక్క నిమిషం నాన్న. గ్రహింపక ఉండగా ఒక్క నిమిషం. ఇక్కడ ఈ విషయం ఒకసారి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపగా ఉండగా. ఎవరైనా సరే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం విని గ్రహింపులోకి తెచ్చుకోకపోతే, దేవుని వాక్యం విని మీ హృదయంలోకి చేర్చుకోకపోతే, దేవుని వాక్యం విని అంగీకరించకపోతే ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎలా వింటాం? ఎలా మన హృదయంలోకి చేరుతుంది? సహజంగా చూడండి, దేవుని వాక్యం వినటం ద్వారా, అంటే మన చెవుల ద్వారా ఎక్కడికి వెళ్తుంది? అది హృదయంలోకి వెళ్తుంది. దేవుని వాక్యం చదవటం ద్వారా ఎక్కడికి వెళ్తుంది? అది మన హృదయంలోకి వెళ్తుంది. మన హృదయంలో పడుతున్నాయి విత్తనాలు. ఎక్కడ పడుతున్నాయి? మన హృదయంలో పడుతున్నాయి. నీ హృదయంలో పడినటువంటి విత్తనం నీ హృదయం కనుక గ్రహింపులోకి తెచ్చుకోలేకపోతే, గ్రహించలేకపోతే, అంగీకరించలేకపోతే నెక్స్ట్ మినిట్ జరిగే ప్రమాదం ఏంటంటే వచ్చేస్తాయి. ఎవరు వస్తారు? దుష్టుడు, సాతానుడు వచ్చేస్తాడు. వెంటనే ఎక్కువ సమయం ఉండదు. ఇంకా విత్తువాని ఉపమానంలో వాక్యం అంటుంది, పక్షులు వచ్చి మృంగి వేసెను అంటుంది. ఎక్కువ సమయం ఇవ్వాలా, వేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు, తినేసి వెళ్ళిపోతూ ఉన్నాయి పక్షులు. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో పడుతుంది, చెవుల ద్వారా నువ్వు చదివినప్పుడు నీ హృదయంలో పడుతుంది. కానీ దాని గనక నువ్వు గ్రహింపక ఉన్నట్లయితే,
దుష్టుడు వచ్చి ఏం చేస్తాడట? వారి హృదయంలో వెత్తబడిన దానిని వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. అయిపోయింది అంతే. ఇంకా 3 గంటలు 2 గంటల సంఘంలో ఉంటాం. ఇంటికి వెళ్ళంగానే పాస్టర్ గారు ఏ మాట చెప్పారంటే ఒక్కటి కూడా జ్ఞాపకం ఉంటే ఒట్టు, ఒక్కటి కూడా జ్ఞాపకం ఉండదు. ఎందుకు జ్ఞాపకం ఉండదంటే ఈ దారిలో ఆ పక్షులు వచ్చేసాయి. ఏ దారిలో? చర్చి నుంచి ఇంటికి వెళ్ళే దారిలో పక్షులు వచ్చేసాయి. వాళ్ళు వీళ్ళు కలిశారు, ఏదో మాట్లాడుకున్నాం, ఏదో హోటల్లో తినేసాం, తాగేసాం. ఇంటికి వెళ్ళి రాత్రిపూట కూర్చొని మళ్ళీ బైబిల్ చదువుతూ పాస్టర్ గారు ఏం చెప్పారంటే ఏమో జ్ఞాపకం లేదు, చూద్దాం యూట్యూబ్లో పెడతారుగా అంటారు. ఎక్కడ పెడతారు? మళ్ళీ యూట్యూబ్లో పెట్టినప్పుడు మళ్ళీ చూడటం. ఇవన్నీ ఏంటంటే ఎక్కడ విత్తబడినటువంటి విత్తనాలు? దారిపోతాయి. ఎందుకంటే సాతాను వాడికి అదే కావాలి. నువ్వు వాక్యాన్ని అంగీకరిస్తే వాడికి ప్రమాదం, నువ్వు వాక్యాన్ని గ్రహింపులోకి తెచ్చుకుంటే వాడికి ప్రమాదం. నువ్వు గ్రహింపులోకి తెచ్చుకున్నటువంటి నీ వాక్యము నీ హృదయంలో ఫలించడం పనిచేసినట్లయితే శరీరంలో బలహీనత ఉండదు, నీ ఆలోచన మంచి ఆలోచనలు కలుగుతాయి. నీ ప్రతి బలహీనత ఈ వాక్యమే స్వస్థపరుస్తుంది. కాబట్టే సాతానుడు ఆ వాక్యం నీలో ఫలింపనివ్వకుండా ఎత్తుకొని పోవడానికే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును, త్రోవ పక్కన విత్తబడిన వాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన శరీరము, మనస్సు, ఆత్మ అన్నీ వర్ధిల్లాలి అంటే వాక్యం సెలవిచ్చినట్లుగా అన్ని విషయాల్లో వర్ధిల్లు అని చెప్పి గాయకు చెప్పినట్లుగా మనం కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. మన శరీర బలహీనతలు పోవాలి, మన ప్రాణమునకు నెమ్మది కావాలి, మన ఆత్మ వర్ధిల్లుచున్నట్లుగా మనం కూడా వర్ధిల్లాలి అంటే వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఆ వాక్యం ఏం చేస్తుంది? నీకు స్వస్థ బుద్ధిని అది కలిగిస్తుంది. కాబట్టి దేవుడు స్వస్థ బుద్ధిని ఇచ్చేటటువంటి దేవుడు. ఎవరి హృదయం అయితే వాక్యము విత్తబడుతూ ఉందో వాడి హృదయము విత్తబడినటువంటి వాక్యము ఫలించి అది ఎంతగా అభివృద్ధి చెందుతుంది అని వాక్యం అంటుందంటే 100 వంతులుగా, 60 వంతులుగా, 30 వంతులుగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మత్తయి సువార్త 13:23లో మంచి నేలను విత్తబడినటువంటి వాక్యము గురించి, విత్తబడినటువంటి విత్తనము గురించి ప్రభు అంటారు కదా. వాక్యము విని ఎంతమంది మీరు వాక్యం విని గ్రహిస్తూ ఉన్నారో మీ హృదయం అంతా మంచి నేల. హల్లెలూయా. అదేమవుతుంది? వాక్యము 100, 60, 30 ఫలిస్తుంది. బలహీనత నిన్నేం చేయలేదు, బలహీనత నిన్నేం చేయలేదు. నీ రోగము నిన్ను బలహీనపరచలేదు, నీ రోగము నిన్ను మరణానికి తీసుకుని వెళ్ళలేదు, మరణము నిన్ను జయింపచాలదు. ఎప్పుడు అంటే నువ్వు దున్నబడినటువంటి నేల లాంటి హృదయం కలిగి ఉండి దేవుని వాక్యాన్ని అంగీకరించినట్లయితే అది ఫలిస్తుంది. హల్లెలూయా. ఎలా ఫలిస్తుంది అంటే అన్ని విషయాల్లో సఫలుడవుతాడు. నువ్వు చేసే పని, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చూసే చూపు, నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మ అన్నీ దినదినము వృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి వాక్యము నీ హృదయంలో నువ్వు గ్రహింపులోకి తెచ్చుకోవాలి. నీ బుద్ధికి అప్పుడే స్వస్థత అనేది కలుగుతుంది. నీ ఆలోచనలు మారిపోతాయి. గమనించండి, దేవుని వాక్యం వినండి, ఆ వాక్యాన్ని అంగీకరించండి, మన ఆలోచనలు మారిపోతాయి. అప్పుడు దాకా ఏదో ఆలోచన చేస్తూ ఉన్న నువ్వు ఒక్కసారి నీ ఆలోచనలు మార్పు అనేది సంతరించుకుంటుంది. మార్పు అనేది నువ్వు పొందుకుంటావు. ఎప్పుడు అంటే వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు. రెండో విషయం చెప్పి నేను ముగిచ్చేస్తాను. రెండో విషయం, మొదటిగా దేవుడు మనకి స్వస్థ బుద్ధిని అనుగ్రహిస్తాడు. స్వస్థ బుద్ధి మనకు ఆరోగ్యాన్ని తీసుకొని వస్తుంది. స్వస్థ బుద్ధి మనలో ఉన్న బలహీనతలను కొట్టివేస్తుంది. రెండవది, దేవుని యొక్క జ్ఞానము నీకు శక్తిని అనుగ్రహిస్తుంది. ఎవరి జ్ఞానము? దేవుని జ్ఞానము నీకు శక్తిని అనుగ్రహిస్తుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలను ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు. నా కుమారుడా నా మాటలు ఆలకింపుము, నా వాక్యమునకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము, దొరికిన వారికి
అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఈరోజు ఎంతమంది మాకు ఆరోగ్యం కావాలి, ఎంతమంది మేము స్వస్థత పొందుకోవాలి, ఎంతమంది మేము బలహీనతలోంచి బయటికి రావాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారో వీరందరికీ ఒకటే మార్గం ఏంటంటే దేవుని వాక్యాన్ని అంగీకరించు, దేవుని వాక్యాన్ని నీ కళ్ళ ముందు పెట్టుకో. దేవుని యొక్క వాక్యము నీకు జీవాన్ని ఇస్తుంది. అది నీకు సర్వ బలహీనతల్లో నుండి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి బయటికి నిన్ను నడిపిస్తుంది. నీ కళ్ళ ముందు దేవుని వాక్యం ఉండాలి. కీర్తన 1వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. మొదటి కీర్తన 3వ వచనంలో ఏమని ఉంటుందంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము ఆనందిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటూ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటూ దేవుని యొక్క జ్ఞానం కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే చెడు నడతను విడిచిపెట్టి ఉంటారో వారు ఎలా ఉంటారని వాక్యం అంటుంది. 3వ వచనం మనం అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. వాడు ఇంకా వాడికి ఎదురుండదు. దినదినము వాడికి జీవితంలో ఏం జరుగుతుంది? అభివృద్ధే 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 ఉంటుంది. ఎవరికి అంటే ఎవరైతే దేవునిలో నాటబడి ఉంటారు. మెల్లిగా మన జ్ఞానం దగ్గరికి వద్దాం. దేవుడు నన్ను ఆయన యొక్క వాక్యంతో బలపరుస్తూ ఉన్నాడు. ఆయన వాక్యము నాలో ఉన్నప్పుడు నాకు ఫలము అనేది కలుగుతుంది. దేవుని యొక్క వాక్యము నాకు జీవాన్ని దయచేస్తుంది, నాకు అన్ని విషయాల్లో అభివృద్ధిని దయచేస్తుంది. మరొక ప్రాముఖ్యమైన విషయము, దేవుని యొక్క వాక్యము నీకు దీర్ఘాయువును దయచేస్తుంది. దేవుని యొక్క జ్ఞానము నీ చేతిలో ధనమును నీకు ఘనతను తీసుకొని వస్తుంది. దేవుని యొక్క జ్ఞానము నీ త్రోవలను క్షేమకరంగా చేస్తూ ఉంది. సొలొమోను గిబియా ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ దేవునికి అక్కడ ఉన్నత స్థలం ఉంది. ఆ సమయంలో యెరూషలేములో దేవుని మందసం ఉంది, కానీ గిబియాలో ఏముందట? ప్రధానమైన ఉన్నత స్థలం ఉన్నది అని చెప్పి వాక్యం ఉంటుంది. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో. అయితే అక్కడికి ఎవరు వెళ్ళారు? సొలొమోను వెళ్ళాడు. వెళ్ళి ఆ రాత్రికాల సమయంలో దేవునికి 1000 దహన బలులు అర్పించాడట. గిబియాలో ఉన్న ఉన్నత స్థలంలోకి వెళ్ళి 1000 దహన బలులు అర్పించాడు. అర్పించి ఆ రాత్రి నిద్రపోతూ ఉన్నప్పుడు సొలొమోనుకి ఒక స్వప్నంలో దేవుడు కనిపించాడు. అడుగుతూ ఉంటాడు, సొలొమోనా నీకేం కావాలి అయ్యా అని చెప్పి అడిగినప్పుడు సొలొమోను దేవుణ్ణి ఏమడుగుతాడంటే, నాకు ధనం వద్దు, నాకు భాగ్యం వద్దు, నాకు ఐశ్వర్యం వద్దు, నాకు సిరి సంపదలు వద్దు, ఇంత పెద్ద రాజ్యాన్ని నాకు ఇచ్చావయ్యా, ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ఏం కావాలని అడిగాడు? జ్ఞానము కావాలని అడిగాడు. ఏం కావాలని అడిగాడు? జ్ఞానము నాకు ఇవ్వు అని చెప్పి అడిగాడు. సరే, బాగానే ఉంది. దేవుడిని జ్ఞానం అడిగాడు. నీ యొక్క జ్ఞానంతో నన్ను నడిపించు అని చెప్పి అడిగాడు. దేవుడు ఆటోమేటిక్గా జ్ఞానం ఇవ్వు అనగానే ఏమేమి ఇచ్చేసాడు? దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నువ్వు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. తర్వాత వచనాలు మనం చూస్తే వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. తర్వాత 13వ వచనం, నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులో నీ వంటి వాడు ఒకడును ఉన్నాడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మ అంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా. ఇది ప్రాముఖ్యమైన మాట. ఏమన్నాడు? దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతుడుగా నేను చేసేది. సొలొమోను ఏమడిగాడు దేవుని దగ్గర? జ్ఞానం అడిగాడు. జ్ఞానం అడిగితే దేవుడు సొలొమోనుకి ఇచ్చింది దీర్ఘాయువు ఇచ్చాడు, దేవుడు ధనం ఇచ్చాడు, దేవుడు ఘనత ఇచ్చాడు, దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఇంకా అడిగి మిగతా వాటన్నిటిని కూడా ఇచ్చేసాడు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది? దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే మనల్ని స్వస్థపరుస్తుంది. దేవుని యొక్క జ్ఞానం మనకి దీర్ఘాయువును దయచేస్తుంది. కాబట్టి మనం దేని గురించి ప్రాకులాడాలి అంటే దేవుని యొక్క జ్ఞానం గురించి మనం ప్రాకులాడాలి. ఈ రోజుల్లో ఈ లోకంలో మనకి ఎన్నో డిగ్రీలు ఉన్నాయి, మనకి చదువు ఉంది, ఆ చదువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానం ఉంది. వీటన్నిటికంటే కూడా
మన బలహీనతల్లో మనల్ని బలపరిచేది దేవుని యొక్క జ్ఞానం. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసుకున్నట్లయితే 3వ అధ్యాయం 16-17 త్వరగా చదవండి ముగించేసుకోండి. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని కుడి చేతిలో దీర్ఘాయు, దేని కుడి చేతిలో? జ్ఞానము కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి, దాని ఎడమ చేతిలో ధనము ఘనతయులు ఉన్నవి, దాని మార్గంలో రమ్య మార్గములు, రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు, దాని త్రోవలన్నీ కూడా క్షేమకరములు. సరే, కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు పొందుకున్నారు? సొలొమోను పొందుకున్నాడు. ఎక్కడ ఉన్నప్పుడు పొందుకున్నాడు? గిబియాలో ఉన్నప్పుడు పొందుకున్నాడు. ఒక్కసారి గిబియాలో ఉన్నప్పుడు దేవుని యొక్క జ్ఞానం ఆయన కలిగి ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకున్న తర్వాత వెంటనే సొలొమోను చేసిన పని ఏంటంటే యెరూషలేము తిరిగి వచ్చి దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళి దేవునికి దహన బలి, సమాధాన బలి అర్పించి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానము మనకు దీర్ఘాయువును కలగజేస్తుంది. దేవుని యొక్క జ్ఞానం మనకి ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. దేవుని యొక్క జ్ఞానము మనకు ఘనతను తీసుకొని వస్తుంది. 2 విషయాలు. ఒకటి, దేవుని యొక్క జ్ఞానం మనకు దీర్ఘాయువుని తీసుకుని వస్తుంది. స్వస్థ బుద్ధి మనకు స్వస్థతను, విడుదలను దయచేస్తుంది. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఈ 2 విషయాలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. వాక్యం మీ హృదయంలో ఉండాలి. వాక్యానుసారంగా మన జీవితాలు ఉండాలి. దేవుని యొక్క జ్ఞానంతో మనందరం నింపబడి ఉండాలి. అప్పుడు ఏ బలహీనత, ఏ శక్తిహీనత అనే దగ్గరికి కూడా దరిచేరలేదు. నీ మనస్సులో నువ్వు దేవుని యందు నెమ్మది కలిగి ఉంటే, భయభక్తులు కలిగి ఉంటే, పరలోకం నుండి చూస్తూ ఉన్నటువంటి దేవుడు నీ హృదయాంతరంగమును పరిశీలించి ప్రతి ప్రార్థనకు జవాబు ఆయన దయచేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే 1 నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసు, వందనాలు, స్తోత్రాలు తండ్రి. నమ్మదగిన దేవుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు యేసయ్యా. స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం రాజా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే, వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా స్వస్థపరిచావే, నన్ను స్వస్థపరిచావే, వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. వాక్య స్వరూపి, నీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యమై ఉన్న దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యమే మాకు మార్గమై ఉన్నది తండ్రి.
మాకు జీవమై ఉన్నది యేసయ్య. స్తోత్రం ప్రభు. నీ వాక్యమే మమ్మల్ని బలపరుస్తూ ఉన్నది యేసయ్య. నీ వాక్యమే మమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నది. నీ వాక్యమే మాకు జీవాన్ని దయచేస్తూ ఉన్నది. నీ వాక్యము జుంటె తేనె దారుల కన్నా మధురమైనది యేసయ్య. నీ వాక్యమే మమ్మల్ని బలపరిచే తండ్రి. స్తోత్రం ప్రభు. ఈ మధ్యాహ్నకాల సమయంలో తండ్రి, నీ వాక్యము వినగలిగే హృదయాలు, అంగీకరించగలిగే హృదయాలు మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. విన్నటువంటి వాక్యం మా హృదయంలో ఫలించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. మాకున్నటువంటి ప్రతి బలహీనతను కొట్టివేయమని ప్రార్థిస్తూ స్తోత్రం ప్రభువా. తండ్రి, ఇదిగో రాజా, మరి నీ ఉపమాన భావం చెప్పిన విధముగా సాతానుడు ఈ వాక్యం ఎత్తుకొని పోకుండా నీ కాపుదల మీరు మాకు దయచేసి మంచి నేలను పడినటువంటి విత్తనం వలె వాక్యం వృద్ధి చెందే భాగ్యాన్ని మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.